విజయారెడ్డి తన టీనేజ్ పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న విషయం దాదాపు నెలపాటు తెలుగు రాష్ట్రాలని కలిచివేసిందని చెప్పచ్చు, కదిలించిందని చెప్పచ్చు. అందరూ కూడా దాని మీదే చర్చించుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికి కూడా విజయారెడ్డి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది? ఆమె అనుకోవడమే కాదు, తన ఇద్దరు టీనేజ్ పిల్లలు బాబు విశాల్ రెడ్డి, పాప చేతనారెడ్డి, వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి రైలు ట్రాక్ కింద పడేసి తను కూడా పడి చనిపోయింది. సో అసలు ఆ ఇద్దరు పిల్లలు తల్లి చెబితే ఎందుకు అంత సింపుల్గా వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడిపోయారు అనేది ఇప్పటికి కూడా పోలీసులు చెప్పట్లేదు. 70 రోజులు గడిచిపోయింది. జనవరి 30 నైట్ జరిగింది. 70 రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటికి కూడా, ఎందుకంటే ఇంత సంచలనం సృష్టించిన ఈ కేసులో కూడా వాళ్ళు 70 రోజులైనా కూడా ఈ కేసును ఎందుకు ఇప్పటికి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి చెప్పట్లేదు అనేది ఇప్పుడు అందరికీ ఉన్న అనుమానం. అయితే ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం ఇటీవల చోటు చేసుకునింది. అదేంటంటే వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి, ఆయన దుబాయ్లో ఉండేవాడు. ఆమె చనిపోయినాక, ఆమె పిల్లలు చనిపోయినాక వచ్చాడు. ఆయన ఇప్పుడు ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టాడు. అది ఏందని చెప్పుకునే ముందు బ్రీఫ్గా మనం ఒకసారి అప్పుడేం జరిగిందో చెప్పుకుందాం. జనవరి 30 నైటు విజయారెడ్డి, అంతకుముందు జనవరి 28న వాళ్ళ పాప ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు, ఆ పాప ఎగ్జామ్ రాసిన తర్వాత జనవరి 28న ఆ పాపను తీసుకెళ్ళి హాస్టల్లో దింపింది. 29 అయింది. 30వ తేదీ మళ్ళీ ఈవినింగ్ ఆమె వెళ్ళి ముందు బాబుని, అంటే బాబు పాప ఇద్దరు కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. సో బాబుని, విశాల్ రెడ్డిని తీసుకొని అక్కడి నుంచి పాప హాస్టల్కి వెళ్ళింది. పాప కావాలని చెప్పింది. ఏమమ్మా మొన్నే కదా తీసుకొచ్చారు అని చెప్తే, లేదు మా బంధువులు ఒక అతను చనిపోయాడు, అందుకోసమే నేను వచ్చానని చెప్పింది. దాంతో హాస్టల్ వాళ్ళు నమ్మారు. తల్లి వచ్చి ఎవరో చనిపోయినారని చెప్తుంటే నమ్ముతారు కదా, అలా నమ్మి పాపని ఆమెకు అప్పగించారు. సో వాళ్ళిద్దరిని తీసుకొని కారులో ఆమె వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి, అక్కడ ఘట్కేసర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ చాలాసేపు అక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్లో తిరిగారు. తిరిగి చర్లపల్లి ఘట్కేసర్ మధ్య ట్రాక్లోకి వెళ్ళి చనిపోయారు. ఇదంతా కూడా సీసీటీవీలో కూడా వచ్చింది. అయితే ఆమె సూసైడ్ నోట్ కూడా కారులో దొరికింది. ఆ సూసైడ్ నోట్లో తనకు బతకాలని లేదని, తనతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నానని, తన చావుకు ఎవరు కారణం అనే నోటు కూడా, ఎవరు కారణం కాదనే నోటు కూడా దొరికింది. ఆ తర్వాత భర్త సురేందర్ రెడ్డి వచ్చాడు. పోలీసులు ఎంక్వైరీ చేశారు. మధ్యలో మీడియా కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, రకరకాల కోణాల్లో విశ్లేషించుకుంటూ వచ్చారు. మన ఛానల్లో కూడా మనం అనేక వీడియోలు చేశాము. సో ఈ నేపథ్యంలో వాళ్ళ బ్రదర్ చిరంజీవి మీద, వాళ్ళ తల్లి మీద కూడా అనుమానాలు వచ్చాయి, వాళ్ళ భర్త మీద కూడా అనుమానాలు వచ్చాయి. సో అసలు ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉంది, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక టీం లీడరు, భర్త చాలా బాగా చూసుకుంటాడు, బంగారు కొండలు లాంటి పిల్లలు ఇద్దరు ఉన్నారు. సో ఆమెకి ఏ రకంగానూ చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమి లేవు. ఉద్యోగంలో ఏమన్నా ప్రెజర్ ఉందా, ఆమె డిప్రెషన్కి లోనైందా అన్న యాంగిల్లో కూడా పరిశీలిస్తే అటువంటివి కూడా ఏం లేవు. ఉద్యోగంలో కూడా ఆమెకి ఏ రకమైన ప్రెజర్సు, టెన్షన్స్, అంటే మామూలు ఉద్యోగంలో ఉండే చిన్న చిన్న ప్రెజర్ తప్ప ఆత్మహత్య చేసుకోవాలి అన్న స్థాయిలో ఆమెకి ఎటువంటి ప్రెజర్స్ లేవు, భర్త నుంచి లేవు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు.